అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఇది ఏమో షెడ్, ఇదంటే రథం పెట్టడానికో ఏమో తెలీదు, కొత్తగా కడుతున్నారు. ఇది షెడ్ ఏంటిదో. ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అండి. తలుపు పాతకాలం కాబట్టి చూడండి, పాతకాలం ద్వారం కాబట్టి ఎట్లా ఉందో చూడండి. ఇది ఫస్ట్ తలుపు, ఇది మొదటి తలుపు, ఇది మొదటి తలుపు. ఇట్లా లోపలికి పోతే ఇక్కడ పక్కన ఇట్లా చిన్న కూర్చోడానికి ఏదో ఒక అరుగులాగా రైటు లెఫ్ట్లో అరుగులు ఉన్నాయి, చిన్న అరుగుల్లాగా ఉన్నాయి. ఇంకా కొంచెము వస్తే ఇక్కడ కూడా ఏదో ఒక కమాన్ టైప్లో ఒకటి ఉంది, చూస్తున్నారు కదా, చిన్న కమాను. మళ్ళీ ఇట్లా లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా చిన్న అరుగులు, రైటు చూడండి, రైటు ఒక అరుగు ఉంది, లెఫ్ట్ ఒక అరుగు ఉంది. ఈ అరుగు పైకి ఎక్కడానికి చిన్న మెట్లు ఉన్నాయి, ఎందుకు అని తెలియదు. ఇక్కడ ఎందుకునండి ఇట్లా మెట్లు ఎక్కడానికి, చూడండి ఇక్కడ చిన్న మెట్లు, చాలా బాగుంది కదా. మనం ఎక్కుదాం అండి. ఇదిగోండి, ఇది పైకి పోవడానికి మెట్లు అంట. మనం పైకి వెళ్దాం, చిన్న మెట్లు చూడండి ఎంత బాగుందో. మెట్లు ఎక్కుదాం. ఎక్కినామా, చూడండి స్వామి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నారు. గుడి ఎంత బాగుంది చూడండి, రెండు కళ్ళు సరిపోట్ల చూడడానికి, ఎంత బాగుంది. గోపురానికి కూడా మనం దగ్గరలో వచ్చేసినాం, గోపురం దగ్గర. ఇదండి గోపురం. ఇదిగోండి గోపురం, చూసారు కదా. గోపురము, ఇక్కడ స్వామి గుడి, ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న కోనేరు. ఇదిగోండి కోనేరు, ఇది కోనేరు, చాలా బాగుంది కదా కోనేరు. హాయ్, ఎంత బాగుంది చూడండి ఇక్కడ కదా. ఇక్కడ నుంచి అక్కడ నీళ్ళు, అదేం చెరువు అది? దేవు చెరువు. ఏమి అది? దేవుడికి సంబంధించిన చెరువు అంట. అక్కడ ఎంత పెద్దగా ఉంది చూడండి చెరువు, చాలా బాగుంది, చాలా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది చెరువు. ఓకే, కిందికి దిగుదాం పోతాం. ఇప్పుడు మెట్లు ఎక్కి మనం పైకి వచ్చినాము, గోపురం దగ్గరకు వచ్చినాము. ఆల్మోస్ట్ మనము పైన గోపురం ఇది చూస్తున్నారు కదా, గోపురం వరకు వచ్చేసినాము. మనం పైన గోపురం వరకు వచ్చినాము. ఇప్పుడు కిందికి దిగుదాం. ఇప్పుడు మనం కిందికి దిగుదాము. మెట్లు చూడు ఎంత బాగున్నాయో, పాతకాలం మెట్లు కాబట్టి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి మెట్లు. ఇది గుడియా, ఇదైతే గుడి. మెయిన్ మీకు చూపించేసిన, ఇందాకే చూపించేసిన మీకు గుడి అయితే ఇందాకే మీకు చూపించేసిన. చాలా బాగుంది కదండి గుడి. మీరు కూడా అందరూ వచ్చి గుడిని చూడండి, ఎంత బాగుందంటే అసలుకి. ఇంత పాతకాలము కట్టడాలు గుళ్ళను మనము అసలు చూడలేము. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి చూడండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్లోనే ఏదో గుడి ఉన్నది, శివాలయం అంటండి. ఇది చూడండి ఎంట్రన్స్లో శివాలయము. ఇదిగో చూడండి కొండ మీద గుడి, చూశారు కదా. గోపురం ఎంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ కొండ లోపల నుంచి పైన గోపురము చూడండి. కొండ చూడండి, చెట్టు ఎంత బాగుందో అక్కడ. ఇక్కడ నుంచి ఎంత పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది కదా చెట్టు.
సేమ్ అంబ్రెల్లా మోడల్లో ఉంది. ఎంత బాగుంది. రాగి చెట్టు అంట, చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. గుడి చుట్టూరా ఒక నమస్కారం చేద్దామని చుట్టూరా తిరుగుతున్నా, గుడి చుట్టూరా తిరుగుతున్నాను. చూడండి చెట్లు అవన్నీ ఎంత బాగుంది. కొండ ఇది. ఇక్కడి నుంచి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. కొండ మీద గోపురము చాలా బాగుంది. గోపురము ఇంత మంచి గుళ్ళు మీరు కూడా వచ్చి సందర్శించుకొని చూడండి. చాలా బాగుంది. ఎవరు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి పాతకాలం గుడి. లోపల ఏదో డోర్ ఓపెన్ అయ్యి ఉంది. ఏముందా ఇక్కడ వంటలు చేస్తారంట చెప్తున్నారు వీళ్ళు. వంటశాల అంట. చూపిస్తా చూడండి. వంటశాల అంట. ఇది వంటశాల. వంటలు చేసేది ఇక్కడ గుడికి సంబంధించి వంటలు చేసేదంట. ఇక్కడ వంటలు చేస్తారంట. చూడండి ఇదిగోండి, ఇది వంటలు చేసేది ఇక్కడ ఏదో ఇక్కడ నుంచి చిన్న ఎంట్రన్స్ లాగా ఒకటి ఉంది. ఇది అంటే బయట లొకేషన్ చూడండి ఎంత బాగుంది. ఇట్లా బయటికి వెళ్ళి లొకేషన్ చూడొచ్చు. చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనం మళ్ళీ కిందికి వెళ్దాం. ఇటు బాగుంది కదండి గుడి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంత మంచి గుడి నేను మిస్ అయిపోయినానా ఇన్ని రోజులు అనేసి. ఇది చూడండి ఇక్కడ. ఇది చూడండి, ఇది కూడా గుడేనండి. గుడి లోపలికి రావడానికి చూడండి గోపురము. ఇది గోపురం చూస్తున్నారు కదండి ఎంత ఇది గోపురము. ఇది వచ్చేసి కొలను. ఈ దేవుడికి సంబంధించిన కొలను. దాని కిందకి ఇది ఎంట్రన్స్ అండి. లోపల కొలను లోపల పోవడానికి ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పాతకాలం కట్టడము. ఇప్పుడు పాతకాలం కట్టడాలు చూడడానికి అసలు ఎక్కడ లేవు. చూద్దామన్నా కూడా లేదు. చూస్తున్నారు కదండి. ఇది కొలను. ఎన్ని మెట్లు ఉన్నాయి. మెట్లు దిగి కిందికి వెళ్ళాలన్నమాట. చూడండి మెట్లు దిగి ఇట్లా కిందికి వెళ్ళాలి. ఇట్లా మెట్లు దిగేసి చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఎక్సలెంట్ ప్లేస్ అండి. మార్లెస్ మాటలు సరిపోవట్లేదు అసలు చూస్తా అంటే. చూడండి ఎంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇదిగో చూడండి ఎంత బాగుందో. మీ స్తంభాలు పాతకాలము కట్టడం కాబట్టి స్తంభాలు చూడండి ఎట్లా ఉన్నాయో. స్తంభాలు చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇది కొలను. ఇది మెట్ల బావిలాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూశారు కదా. ఈ కొలంలోనే అటు లెఫ్ట్ సైడ్ ఏమో అది చూడండి యాప చెట్టు పెరిగింది. ఇటు రైట్ సైడ్ వచ్చేసి రాగి చెట్టు, అటు యాప చెట్టు ఉన్నాయి. 2 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి స్వామి గుడి కనిపిస్తుంది కదా. ఇదండి చాలా బాగుంది. ఇది వచ్చేసి లోపల గుడికి పోవడానికి ఎంట్రన్స్ అండి. ఇది రైట్ సైడ్ మెట్లున్నాయి. రైట్ నుంచి ఎక్కి ఇట్లా కుడి పక్కకు దిగడానికి మెట్లు ఇవి. చూస్తున్నారు కదా. శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయము, కొడకంచి, జిన్నారం జిల్లా, సంగారెడ్డి, తెలంగాణలో ఉందండి. ఇది శ్రీదేవి భూదేవి సమేతంతో ఉంది. ఇది చూస్తున్నారు కదా. అది చూడు చాలా బాగుంది కదండి. పక్కనే ఇదేం చెట్టు అండి. అది పక్కన కొడపల్ల పొడనా. ఇది పొడ చెట్టు, రాగి చెట్టు అంట ఇక్కడ ఉండేది. ఇదిగోండి ఇది ఏమో చెట్టు అడిగితే పొడ చెట్టు అన్నారు. ఎంత పెద్దగా ఉంది చూడండి. పొడ చెట్టు అంట ఏందో. మళ్ళా ఆదినారాయణ స్వామి గుడి కొడకంచి మెయిన్ గర్భగుడి లోపలికి వెళ్తున్నాము. మెయిన్ గర్భగుడి ఎంట్రన్స్ చూస్తున్నారు కదా.
ముందర శంకు చక్రం, మధ్యలో నామము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ చిన్న మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఇట్లా మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇదిగోండి లక్ష్మీనారాయణ స్వామి. కంచికి పోనోళ్ళు ఇక్కడ కొడకంచికి రావచ్చు. చూడండి, ఇక్కడ ఆదినారాయణ స్వామి గుడి, గర్భగుడి కనిపిస్తున్నారు కదా లోపల స్వామి. స్వామి ఇంతవరకే కదా రావడము? ఇంతవరకేనా మేము వచ్చేది? ఇదే కదా లాస్ట్ మేము వచ్చేది? స్వామి లోపల గర్భగుడిలో ఆదినారాయణ స్వామి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా గుడి. స్వామి ఇటు పక్కన ఎవరు స్వామి? శ్రీదేవి భూదేవి. స్వామికి కుడి పక్కన శ్రీదేవి, ఇటు పక్కన ఎడమ పక్కన భూదేవి ఇద్దరు ఉన్నారు. చూస్తున్నారు కదా, హారతిస్తున్నారు స్వామికి, ఆదినారాయణ స్వామికి. చూడండి ఎంత బాగున్నారు స్వామి, చాలా బాగున్నారు. చూస్తున్నారు, హారతిస్తున్నారు స్వామికి. చాలా పాత కాలం గుడి అండి, 1000 సంవత్సరాలు చరిత్ర గల గుడి ఇది. ఇక్కడే వెండి బల్లి, బంగారు బల్లి ఉంది. ఇక్కడ ఒక్క నిమిషం. హారతి, స్వామి హారతి, తీర్థము, శటగోపురము నాకు ఇచ్చినారు. పువ్వు కూడా ఇచ్చినారు. ఇక్కడే బంగారు వెండి బల్లి ఉంది. కనిపిస్తుందా? ఇట్లా పెట్టాలి కదా, ఇట్లా. ఇదిగోండి బంగారు వెండి బల్లి కనిపిస్తుందా మీకు? ఇదిగోండి వెండి బల్లి. ఇక్కడ వెండి బల్లి. ఏమైనా బల్లి దోషాలు ఉంటే పోతాయి. బంగారు వెండి బల్లిని మనం తగిన కనిపిస్తుంది కదా, వెండి బల్లి, బంగారు బల్లి. చూడండి గోపురం, చూడండి గోపురం పైన చెట్టు ఎంత బాగా మొలిచింది ఒకటి. ఇగో కొండ, ఇక్కడ కొండ దగ్గర కోనేరు ఉంది. కోనేరు కిందకి వెళ్దాము, చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని? జస్ట్ స్తంభం. ఇది స్తంభం అంటే అప్పుడు కాలం స్తంభం కాబట్టి కొద్దిగా వెరైటీగా ఉంది. ఇది లోపల మనం గుడి లోపలికి పోతున్నాము. గుడి లోపల ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎదురుగ్గా ఇంకొక గజస్తంభం ఉంది. మళ్ళీ ఇక్కడనే నంది ఉంది. నంది చూడండి ఎంత పెద్దగా ఉందో. నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నారు. నందికి ఎదురుగ్గానే శివలింగం ఉంది. ఈ శివలింగము బ్రహ్మసూత్ర శివలింగం అంట. మీకు ఈ శివలింగం గురించి చెప్పరు. గుడి చుట్టూ మనం ఒక్కసారి ఒక ప్రదక్షిణ చేద్దాము. ఇది ఏమి ఇదంటారు దీన్ని? ఈ చెరువుని ఏమంటారు? దేవుని చెరువు అండి. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలుకి. వ్యూ కానీ ఇది కానీ ఎక్సలెంట్ అండి. అసలుకి ఎవరు మిస్ కాకండి, ప్రతి ఒక్కరు చూడండి. చూడవలసిన టెంపుల్ ఇది అసలుకి. చూస్తున్నారు, ఇక్కడి నుంచి కూడా గుడి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి కూడా గుడి కనిపిస్తుంది. ఇదిగోండి జాతర జరిగేటప్పుడు ఈ రథంలో స్వామిని తీసుకొని పోతారు ఉత్సవాలకి. అప్పుడు చూస్తున్నారు, ఇది ఏందో కానీ తెలియదు, కానీ చాలా బాగుంది. ఆ కట్టడాలు కదా ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఇదేమో కానీ చూడండి, ఇది అంతా కూలిపోయి ఉంది. ఇంకా పక్కన ఇంకోటి ఏదో ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇదిగో చూడండి, ఇది ఏమో తెలియదు. ఇది ఏంది లక్ష్మణ్? ఇదేమో ఇది కూడా కూలిపోయింది. ఓకే. కొడకొంచి గ్రామంలో బ్రహ్మసూత్ర శివలింగం. శివరాత్రి టైంలో చాలా అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుంటారు.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక బ్రహ్మసూత్రం ఇవన్నీ ఇట్లా ఇట్లా ఉన్నాయి చూడండి. ఇవి ఇట్లా ఉండడము చాలా అరుదంట. ఓం నమః శివాయ. గ్రీనరీ, ఇక్కడ గ్రీనరీలో పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరో భక్తులు చూడడానికి వచ్చారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దర్శనం చేసుకున్నారా స్వామి? ఎట్లా అనిపించింది చూసిన తర్వాత? గుడి ఎట్లా ఉంది? అవునా? గుడి గురించి మీకు ఏమైనా తెలుసా? ఓకే ఓకే, సో నైస్, థ్యాంక్ యూ. చూశారు కదండి, వీళ్ళు డబిల్పూర్ నుంచి వచ్చినారంట స్వామిని చూడడానికి అనేసి. ఈ గుడి ఎట్లా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ గుడిని ఎవరు మిస్ కాకండి, ప్రతి ఒక్కరూ చూడవలసిన టెంపుల్ ఇది. బాగుంది కదండి గుడి చాలా.